ఈ రకంగా ఉంది, లాస్ట్లో కూలబడిపోతాడు. మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ ఏంటి చెమటలు పట్టినాయో ఫ్యాన్ వేయమంటామంటే 5 ఏళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇక వద్దండి అని అంటాడు. ఇది ప్రజల స్పందన అండి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్. సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వ్యవస్థలు భ్రష్టపట్టించారు. ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి. అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని హింసలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది. కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది. 136 సీట్లు, 21 ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం. ఇక మా అన్నగారు మొదలెడతారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి నేను సుమారు ఒక 5-6 నెలలుగా రచబండిలో ప్రస్తావిస్తున్నా. పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకాస్త డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం. ముందు ఎవరికైతే భూమి ఉందో, ఎంతో కొంత ఒక సెంటు భూమి లేనివాడు కూడా ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది. సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్, దానికి ఉన్న రిస్కులు ఏంటి? ఎవరైనా మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయులది. సో మన నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా